భైరవి 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 భవానీ, ఎందుకు పిలిచావు? మేము రేపు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడెవరో 150 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడంట. 150 సంవత్సరాల వ్యక్తి. ఎక్కడ అది? మహాదేవపురం అని అమ్మ చెప్పింది. అది ఎంతవరకు నిజమో, అక్కడ ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. మీ పూర్వీకులు ఒక భార్యాభర్తల జంటను, బిడ్డను సజీవ దహనం చేశారు. సగం కాలిన ఆ తండ్రి మీ వంశం మీద ఉన్న పగని తీర్చుకోవాలని తరతరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. భవానీ, అక్కడ గుడిలో ఆమె చెప్పిందంతా నిజమే. ఆ మహదేవపురంలో ప్రమాదాలు ఎదురు చూస్తూ ఉన్నాయని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి నువ్వు వస్తావా? ఆత్మల వల్ల ప్రమాదం ఉంటుంది కదా, నువ్వు వస్తే ధైర్యంగా ఉంటుంది. ఖచ్చితంగా వస్తాను. నీకు అమ్మకి సపోర్ట్గా ఉండాలి కదా. సరే, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా వస్తాను భవానీ. మీకు కూడా ధైర్యంగా ఉంటుంది. అలాగే వెళ్ళొస్తాను. సరే. ఇక్కడ నుండి రైటా లెఫ్టా? రైట్ అని చెప్పినట్టు గుర్తు. సరే. భవానీ, ఏమైంది భవానీ? పిన్ని, పిన్ని, అద్దంలో ఎవరు కనిపించారు? ఏమీ లేదు, ఎవ్వరూ లేరు. లేదు పిన్ని, ఎవరు విచిత్రమైన మనిషి ఇక్కడ ఉన్నట్టు అనిపించింది. ఎవరూ లేరు కదా, నువ్వేం భయపడకు. భవానీ, నువ్వు నిద్రపోతున్నావు కదా, కల్లో ఏదో వచ్చి ఉంటుంది. నువ్వేం కంగారు పడుకో. మన దగ్గర ఆ దేవి అమ్మిచ్చిన త్రిశూలాలున్నాయి కదా, ఏం కాదు. నువ్వు పడుకో. ఆ బాబు, ఎందుకు ఆపమన్నావు? అడ్రస్ అడిగొస్తాను. అక్కడెవరో ఉన్నట్టున్నారు, వెళ్ళి అడ్రస్ కనుక్కుని వస్తాను. సరే.